మేడం, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారేమో చెప్తారా? నహి. ఓకే మేడం. ఇప్పుడొక విచిత్రం జరిగింది తెలుసా? ఆ విక్రమ్ నా గురించి వెతుకుతూ నన్నే అడిగాడు నేను కనిపించానా అని. సిద్ధు, నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు కదూ? ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నది నిజమైతే ఆ మనిషికి ఆనందమే కదా ఫాదర్. ఏంటి నువ్వు ఎదురు చూసే విషయం? అదే మీరు ఇండియాకి రావడం ఫాదర్. మీరు ఇండియాకి రావడం, అది మా కోసం రావడం నాకు చాలా ఆనందంగా ఫాదర్. మీరు రావడం మాకు ఆనందం మాత్రమే కాదు, చాలా అవసరం కూడా. హౌ ఆర్ మై చిల్డ్రన్, రోజీ అండ్ నందిని? వాళ్ళు చాలా బాగున్నారు ఫాదర్. మీకు ఓ విషయం తెలుసా ఫాదర్? యా, టెల్ మీ మై సన్. మేమంతా మీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు నందిని పెళ్లి జరగబోతుంది. ఓ రియలీ? ఇట్స్ రియలీ గుడ్. ఎస్ ఫాదర్. నిజంగా ఇది చాలా పెద్ద సర్ప్రైజ్. నాకిప్పుడే నందినిని చూడాలని ఉంది. అలాగే ఫాదర్. నందిని, నీకోసమే ఫాదర్ని ఇంటికి తీసుకొస్తున్నాను. వస్తుంది ఫాదర్ కాదు, నీ నిజ స్వరూపం. ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగా, ఇప్పుడు ఇంకెలా తప్పించుకుంటావు? నీ నాటకాల నుంచి, వాళ్ళ జీవితాల నుంచి. దేవుడా, ఏంటి నాకు శిక్ష? ఇంత బాధ ఏ ఆడపిల్ల పడకూడదు. అమ్మీనా, వాళ్ళందరి మొహాలు చూడు ఎలా వెలిగిపోతున్నాయో. వాళ్ళందరి మొహాలు రేపు వాడిపోతాయి. నువ్వేంటే అలా షాక్ అయ్యావు? వాళ్ళు బాధపడితేనే నువ్వు నేను ఆనందంగా ఉండేది. వాళ్ళు ఆనందంగా లేని జీవితమే నాకు వద్దు నందిని. రేపే వాళ్ళకి నేను ట్విస్ట్ ఇవ్వబోతున్నాను. ఆ దెబ్బకి వాళ్ళందరి మొహాలు బాంబ్ బ్లాస్ట్ లో మాడిపోయిన మొహాల్లా అయిపోతాయి. నేను నా సిద్ధుతో కలిసి హ్యాపీగా ఉంటాను. అమీనా, నువ్వు నాకు మెహందీ పెట్టగానే ఓ పంచే, వెంటనే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయి నేను నీకిచ్చిన డబ్బు, నగలు, డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచు. నేను తర్వాత నీకు ఫోన్ చేసి ఒక ప్లేస్ చెప్తాను, అవన్నీ తీసుకొని అక్కడికొచ్చే. ఆ తర్వాత అవన్నీ నీ దగ్గర నుంచి తీసుకొని
అప్పుడు మొదలు పెడతాను అసలు స్టోరీ. ఆ దెబ్బకి ఈ పెళ్లి ఆగిపోతుంది. ఈ ఇంట్లో వాళ్ళందరి గుండె ఆగిపోతుంది. రోజీ ఏంటి ఇక్కడికి రమ్మంది? ఎందుకు అంత టెన్షన్ పడుతుంది? విజయ్ ఇక్కడున్నాడేంటి? ఇదేంటి అమీనా మేడంలా ఉంది? విజయ్కి తెలిసిన వాళ్ళంటే అమీనా మేడమే అయి ఉంటుంది. ఆ ఇంటి మనుషులకు సంబంధించిన ముస్లిం లేడీ ఆవిడ ఒక్కతే కదా. ఏంటి అర్జెంటుగా ఇక్కడ రమ్మన్నావు? బయట మనం కలుసుకోవడం ప్రాబ్లం అని చెప్పాను కదా. కావాలంటే మన గెస్ట్ హౌస్ లోనో లేదా మన సీక్రెట్ ప్లేస్ లో కలిసే వాళ్ళం కదా. అబ్బా అదంతా ఆపు. ముందు ఇది విను. నందిని మళ్ళీ ఏదో ప్లాన్ వేసింది. ఈ పెళ్లి జరగదంటోంది. నీకు కావాల్సింది కూడా అదే కదా. దానికి ఆనందించక టెన్షన్ పడతాం ఎందుకు? అది కాదురా. ఇన్ని రోజులు లోకి బావతో పెళ్లి తన లక్ష్యం అన్నట్టుగా ఉంది. ఇప్పుడు పెళ్లి జరగదు అంటోంది. పైగా పెద్ద ట్విస్ట్ కూడా ఇస్తానంటోంది. ఆ ట్విస్ట్ లో అమ్మమ్మ వాళ్ళు నలిగిపోతారేమో అని భయంగా ఉందిరా. ట్విస్ట్ ఇస్తానందా? పోనీ ఓ పని చేద్దాం. ఆ, ఏంటి మనమే దానికి ఒక ట్విస్ట్ ఇద్దాం. ఏంటి ట్విస్ట్? మన దగ్గర డాక్యుమెంట్స్, డబ్బు, బంగారం అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ తీసుకెళ్ళి గుడ్ ఐడియా. పద వెంటనే అమలు చేసేద్దాం. పద. ఎందుకైనా మంచిది. వీళ్ళని ఫాలో చేస్తే ఏదైనా క్లూ దొరకచ్చు. వెంట్రుకంత దొరికినా చాలు, మేడం దగ్గర మంచి మార్కులు కొట్టేయచ్చు.
అదేంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేడం కట్ చేస్తుంది. అసలు ఏదో ఒక విషయం చెప్పాలి కదా. చూసావా నాన్న, ఇంకా రెడీ అవ్వలేదు. రండి. లోకి, ఆడపిల్లల ఇంతసేపు స్నానం చేసావేంటి? సర్లే, ముందు ఈ డ్రెస్ వేసుకో. నీకంటే ముందు నా చెల్లెలు రెడీ అయిపోయేలా ఉంది. తొందరగా పద నాన్న. రెడీ అయ్యి వచ్చేసేయ్. పెళ్ళి ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. ఓ పక్క పెళ్లి పెట్ల మీద కూర్చోటానికి నన్ను నేను రెడీ చేస్తున్నారు. గంటలు ఆగిపోయే పెళ్లికి ఎంతలా అలంకరిస్తున్నారో వీళ్ళు. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? అసలు ఈ రేకుల షెడ్ ఎవరిది? ఏదో తేడా ఉంది, అదేంటో తెలుసుకుందాం. ఏంటి వీళ్ళు ఈ గదిలో? ఇంత డబ్బు నగలు ఎక్కడ వీళ్ళకి? కొంపదీసి వీళ్ళిద్దరూ కలిసి దొంగతనాలు చేయట్లేదు కదా? నందిని దగ్గర పిఏగా ఉండి ఇవన్నీ నీకోసం తెచ్చి జాగ్రత్త చేస్తే ఇప్పుడు వీటితోటి నందినిని ఇరికించబోతున్నావు.
మా మేడంకి చెప్పి మీ ఆట కట్టిస్తాను. చెప్తాను నీ సంగతి. ఈ రోజుతో ఆ నందిని ఆటలు కట్టేయాలి. దాన్ని ఆ ఇంటి నుంచి తరిమేయాలి. ఏంటి విజయ్? ఎవరో అక్కడ ఉన్నట్టు అనిపించింది. ఆ, అయినా ఇక్కడికి ఎవరు వస్తారు విజయ్? అవునులే, ఇంత దూరం ఎవరు వస్తారు? సర్లే, ముందు ఆ బ్యాగ్ తీసుకో. ఉమ్, మా మేడం ఆట కట్టిస్తారా? మీ అంతు చూస్తాను. మా మేడంకి చెప్పి మీ ఆట కట్టిస్తాను. మేడం వెనకే ఉండి వెన్నుపోటు పొడుస్తావా అమీనా? చెప్తాను నీ సంగతి. మా మేడం సంగతి నీకు తెలియదు అమీనా. ఇప్పుడు చూస్తావు మా మేడం అంటే ఏంటో. నా చేతుల్లో పెరిగిన పాప ఈరోజు ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళడానికి పెళ్లి కూతురయింది. చూడు భార్గవి, నీ కూతురు ఎంత పెద్దదైపోయిందో. చూసావా నాన్న ఈ ఆడాళ్ళు? వీళ్ళ ఆనందంతోనూ మనకి కన్నీళ్లు తెప్పిస్తారు, మనల్ని బాధ పెట్టి వీళ్ళు కన్నీళ్లు తెప్పిస్తారు. అందుకే అంటారా మగాడికి ఆడదే ఆధారమని. గ్రానీ, అసలు మనవరాల్ని బయటికి పంపించేసి మోసగతిని నీ మనవరాలనుకుని నా జీవితం కూడా నాశనం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పెళ్లి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావట్లేదు గ్రానీ. ఆ భగవంతుడే నన్ను కాపాడాలి. ఇదేంటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు? కొంప తీసి ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా? మేడం ఫోన్ ఎత్తండి మేడం, దొంగలు చేజారిపోతున్నారు. అమ్మమ్మ, ఇంకా నేను లేవచ్చా? ఆ ఒక నిమిషం. ఇక నుంచి పెళ్ళేంత వరకు ఈ 4 రోజులు నీ అంతటి నువ్వు ఏ పని చేయకూడదు. పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, ఎలా చెప్తే అలా ఫాలో అవ్వాలి. ఓకేనా? నేను ఒక ఫోన్ మాట్లాడొస్తానమ్మా. అలాగే. రోజీ, ఎవరిదా రింగ్ టోన్? రింగ్ టోనా? ఎవరిది? లేదు రోజీ, ఎవరిదో సెల్ రింగ్ అయింది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరులే. ఏయ్, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు? మేడం ఇక్కడ ఘోరాలు జరిగిపోతున్నాయి మేడం. ఘోరాలా? ఏంటవి?